మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. త్వరలోనే పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్లాన్ కూడా గీస్తున్నారు. ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇదే విషయానికి సంబంధించి మా మంచిర్యాల ప్రతినిధి నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నరేష్, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రధానంగా నియోజకవర్గాల అభివృద్ధి వేగం పొందుకుంటుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యని చెప్పవచ్చు. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నారని చెప్తూ మరి ఈ క్రమంలోనే తాజాగా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన సమీక్షా సమావేశం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హాల్లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై జిల్లాలో ఉన్నటువంటి పలు శాఖల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి సమీక్ష సమావేశంలో ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు, ఇటు విద్య, వైద్య, మన సాగునీటికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి సమీక్షల వారిగా ఇటు నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, మరి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎందుకు కుంటుపడింది, గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పైన కూడా శాఖల వారిగా ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి వారిపై దానికి సంబంధించిన పూర్తి ఆరాలు తీశారు. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి ఏ విధమైన అభివృద్ధి జరిగితే గతంలో తాను ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలో దానికి పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మండల స్థాయిలో జిల్లా ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు ఉన్నాయి. మరి 7 మండలాలకు సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన మండల స్థాయి అధికారులతో పాటు ఇటు డివిజన్ సంబంధించిన రెవెన్యూ అధికారులను కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా అడిగి ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి నిధులు కావాలన్నా కూడా ప్రస్తుతం తాను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షానికి సంబంధించిన ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించిందో ఖచ్చితంగా నియోజకవర్గాల అభివృద్ధి సంబంధించిన నిధులను కూడా నేను ముఖ్యమంత్రితో చర్చించి నిధులు కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇరు శాఖల అధికారులకు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదంటూ కాస్త హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ విధంగానే గతంలో ఏదైతే 10 ఏళ్ల పాలనలో కూడా జరిగినటువంటి సమీక్ష సమావేశం అనేది నియోజకవర్గంలో తొలిసారిగా జరగడం అనేది కూడా కొంత చర్చాంశనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకుముందు గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చిన్నయ్య ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే తాను నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం అనేది నిర్వహించకుండా ఏనాడు కూడా నిర్వహించలేదు. దాంతోపాటు అభివృద్ధి పైన కూడా దృష్టి సారించకుండానే అభివృద్ధి కుంటుపడేలాగా ఇటు బెల్లంపల్లి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాల స్థాయిలో కూడా ఎంతో నిర్లక్ష్యం వహించి అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని చెప్పేసి అధికారులు కూడా కొంతవరకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. అలాగే ప్రస్తుతం ఏదైతే ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం తాజాగా ఇటు అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన సమస్యల పైన కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండల స్థాయి అధికారులను కూడా ప్రత్యేకంగా శాఖల వారీగా ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా తాగునీటి సమస్యలకు సంబంధించి కానీ ఇప్పుడు సాగునీటికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఉన్నాయో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలు ఉన్నాయో వాటికి సంబంధించినట్టు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా విధంగా ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. దాంతో పాటు తాను ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా కూడా తాను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా తమకు అధికారులకు ఎవరైనా సమస్యలు ఉంటే మాత్రం కలెక్టర్కు విన్నవించుకోవాలి. ఏదైనా తనకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి తనకు వచ్చి వినతి పత్రాలు అందిస్తే ఖచ్చితంగా దాని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇటీవల జరిగినటువంటి మన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే దానికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యం అనేది తేటతెల్లకు కావడంతో అధికారులను కూడా కాస్త ఆగ్రహించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక కేంద్రాలు ఏదైతే పిహెచ్సి ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా అందుబాటులో ఉండట్లేం లేదు. వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వైద్య సేవలు కూడా అందటం లేదని చెప్పేసి కూడా కొంత ఫిర్యాదులు అందడంతో వైద్య శాఖ అధికారులకు సంబంధించి కొంత మందలించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సమీక్షలో కూడా
వైద్య శాఖకు సంబంధించిన అధికారులు డిఎంహెచ్ఓ కూడా కొంత ఆదేశాలు కూడా జారీ చేసినట్టు నిర్లక్ష్యం వహించిన అధికారులను తొలగించి వారి స్థానంలో సక్రమంగా పనిచేసి నిజాయితీ కలిగినటువంటి అధికారులను కూడా నియమించాలని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే తాగునీరు కానీ విద్య వైద్యం ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని ఉపేక్షించామని ఖచ్చితంగా వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే వినోద్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మరి దాంతో పాటుగా ఇటీవల ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇటు శంకుస్థాపనలు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇటు ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీటి ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య అనేది దానికి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే త్వరలోనే దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించే దిశగా వినోద్ కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నరేష్ అయితే చెప్పండి, బెల్లంపల్లి పట్టణంలో ముఖ్యంగా వ్యవసాయంతో పాటు విద్యా వైద్యంతో పాటు రోడ్లు కూడా అక్కడ వేయించలేని పరిస్థితి అంతకుముందు గత ప్రభుత్వంలో చూసామని, ప్రస్తుతం ఆ రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మరి చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలైతేనేంటి అందరూ కూడా. మరి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగిందా ఎమ్మెల్యే గారు? అవును, తప్పకుండా. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సుమారు బెల్లంపల్లి మండలంలో ఉన్నటువంటి చాకపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా 2,60,00,000కు పైగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. బీటీ రోడ్డు సంబంధించిన గ్రామంలో ఏదైతే వ్యవసాయం మన వర్షాకాలంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది బురదమయమైనటువంటి కాలనీలు ఉండేవి. వాటికి సంబంధించి కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దానికి నిధులతోటి 2 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులతోటి బీటీ రోడ్లతో పాటు తాగునీటికి సంబంధించిన నల్లాలను కూడా పూర్తి స్థాయిలో పైప్ లైన్లను మరమ్మతులు చేసి తాగునీరు సక్రమంగా అందించే విధంగా కూడా శంకుస్థాపనలు చేసి దానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేశారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పాలనలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరగలేదు, ఎన్నడూ కూడా జరగలేదు 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం అనేది కూడా, సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరవ్వడం, ఈ నియోజకవర్గంలోని దీనికి సంబంధించిన సమావేశం ఏర్పాటు కావడంతో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఇటు ప్రజలు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ నరేష్.